నాడు చూడు చిన్నది శివారపల్లెకి వచ్చింది మళ్ళీ వసుంధరదేవి అమ్మా అతిథులు అల్లుడు వచ్చిన అమ్మా నాకు కనుక నేను అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరమ్మా అని పిలుస్తాను పిలుస్తాంటే అయ్యా ఇక మరి ఎవరు కావచ్చు ఇంటి ముందరికి వచ్చి అవ్వ అవ్వ అని పిలుస్తాను ఎవరు ఏ పల్లె అడిగి తెలుసుకున్న దాని కావాలి మరి ఏం పని కలిగింది అట్లా పోయేటోళ్ళు ఇట్లే వస్తారు ఇట్లా పోయేటోళ్ళు ఇట్లే వస్తారు అందరూ నా దగ్గరికి వస్తారు నా దగ్గర లంచకూడదు పెద్ద దుకాణం కాదనురా ఈ ఊళ్ళోనే నాదే పెద్ద దుకాణం ఏడుదిరా పెద్ద దుకాణమే అందరు నా దుకాణాలకే మరి ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుంటారని కోమట్ల తల్లి కనుక నేమేమని ఆడు ఇంటి ముందు పోతున్నా ఆ తల్లి కోమట్ల తల్లి చూడరా దూరం ఉండి మాట్లాడు మీ కోమట్లం అంటే మరి గొప్ప కోమట్లం కాదురా మేము కర్రే ఉంటారా కొడుక కోమట్ల అయితే ఎవరైతేంద్రా మంచి కలర్ కేంద్రా నేను అందాల రాసిని కాదు కానీ ఎర్రగున్నోళ్ళకి బాగా నవ్వుతుంది కానీ నల్లగున్నోళ్ళకేమో రాత శృంగారం ఎర్రగున్నోళ్ళకేమో తోలు శృంగారం గసండి ఎర్రగున్నోళ్ళు ఒక్కరోజు కరువు పని తీసుకుంటే 12 వారాలు ఈయన ఎర్రగున్న ముర్తాండి ఆయన కానీ ఈయన ఒక్కరోజు కరువు పని తీసుకొస్తే 12 వరకు ఇట్లా నన్ను నెల రోజులు పని తీసుకొని పోయి జాగ్రత్తలో ముంచి తీసి ఇట్లనే ఉంటుంది స్టడీ గారికేనా గ్యారంటీ కలర్ నాది శ్రీకృష్ణ నీలవారం అల్లనేరుడు వండు కౌరేలు దేవుడు సుతం నల్లగానే శ్రీరాముడు నల్లగానే అందరు నల్లగానే ఎవరయ్యా ఎర్రగా ఉన్నది ఏమో అవ్వ అవ్వ అని కృష్ణ ముందుకు లోపలికి వస్తారు అవుతారు అమ్మా ఏంది నిరుపేదమ్మ నిరుపేదమ్మ పట్టులను నాలుగు పుట్టెడ పాని పోతల్లి పోమడు తల్లి ఇంట్లో పాని వంట పాని ఇంట్లో పాని వంట పాని నేరల్లా యోజన తల్లి కోమడి తల్లి నిన్ను ఇంతకు రానిచ్చి నా పని చేయనిస్తాను రా నేను బొబ్బడి కోమట్లం బొబ్బ కోమట్లం ఎరికేనా నేను ఇంట్లోకి రానిస్తానే వాళ్ళు ఎవరట్నే రాజకొడక ఎక్కడి నుంచి వచ్చిందట నేను అతిథురాలను నీకు బోలు మొత్తం ఇంట్లో పని చేస్తా వంట పని చేస్తానంట నాకెందుకు నువ్వు లేవు అక్కడ బోలు నువ్వు ఇంట్లో పని బయట పని చేస్తానంటాను కదా మరి తీసుకొచ్చుకున్నాను అద్దు బిడ్డో ఎందుకే అద్దురా అది ఎక్కడ ఏ నుంచి వచ్చిందో అది మాది కదో మన్యపుదో ఎక్కడదో అద్దు ఇంట్లోకి రాని ఇగో రోజు ఇంట్లో పని చేస్తా అంటే బడికి పోతా అంటారు కదా ఆడోళ్ళ మల్లిగాడు ఆడోళ్ళ మల్లిగాడు ఆడోళ్ళ మల్లిగాడు అంటారు నన్ను
కొడుకంజల్ని పని బంద్ చేస్తిగా కొడుక చూసి రాను మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్ప అనురా నా కొడుకు రోజు మంచి బోలుగు ఏది ఇల్లు ఉడిచేది ఆకిలు ఉడిచేది అన్ని పనులు వీడే చేస్తాడు అన్ని నాకు ఆసరే దేనికి రావాలి అంతే అంతే నేను కుట్టిన కూర్చుంటే నా కొడుకే పనులన్నీ చేసేది అందరు కుంటాడు రీసెంట్ కొడుకు అయితే గాని అవును మంచిగా పని చేయవన్నా ఇంట్లో అద్దు బిడ్డ ఏంద్ర వాళ్ళు అంజ కొడుక ఇటువంటి గడుతున్నాడు ఏంద్ర అవ్వాలి అని అంటారు అంజ కొడుక అంటావు అవని కాదురా నేను అవ అయితే గాని మనం పని చేపించుకుందాము మనం అద్దురా మరి తుర్కశిచ్చుతో చెప్తా మరి అద్దు ఆవు తుర్కశిచ్చ ముచ్చాడు అద్దరు లంచ కొడుకు అద్దరు అద్దరు వాటి పోరలు లేనప్పుడు రారా లంచ కొడుకు అంటే వాడు పోరడు ఉన్నప్పుడు వచ్చి కాడవాడు నన్ను మంచిగా దుకాణంలో పంపుతారు ఇంటికాడ అప్పాలు మంచిగా కొరుకుంటారు అందరికి చెప్తున్నారు ఈ ఊరు వాళ్ళు అందరికి చెప్తున్నారు మరి ఇంట్లో తీసుకుంటా తుర్కశిచ్చుతో అని చెప్పాలి మరి 30 ఏళ్ళ మొగుడు చచ్చిపోయి పచ్చని నేను ఒక పచ్చని అవి ఎర్రంగి చేసుకుని ఆయన నాకెళ్ళే చూస్తాను 30 ఏళ్ళు అడుగుతాను ఆయన నాకెళ్ళే చూస్తాను ఆయనకేమనుకుంటాను 30 ఏళ్ళు అయితే మొగుడు చచ్చిపోయావు ఇప్పుడు వచ్చినావు మా ఆయన ఏంది కూరలు లేదు ఇప్పుడు ఇట్లా పని చెప్పి లేదు రమ్మను పోరడు ఇంటలేడా ఏం చేయాలి చెప్పు అద్దుర్రా మనం కోమట్లం అయితే అది మహాజీవితం మంచి ఇంట్లో మేము కోమట్లం అయితే ఇవో మరి ఒక్క మాట ఏ కులైనా అనుకోవాలి ఓళ్ళని కొంటపోయి నువ్వు బయటే అది మాదేదో మండి అక్కడ దోమినాక ఆడ పెడితే మనం పసు నీళ్లు చల్లుకొని ఇంట్లో తెచ్చుకోని ఇంకేం దూరం న్యాయం నేను మంచిగా చెప్తానా లేదా అయితే అది బయట నుండి బయటనే తోమాలి ఆడ బయట ఉండు నువ్వు కొంట బోలని బయట బోలు పట్టుకున్నది ఇంటి ముందుగా జనావా రామ 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 రఘురామ లోపల పెట్టాలి అవకడుపు రాలే కదనే నీ అవకడుపు కూల కదనే బయట ఉండే బయట ఉండే ఇచ్చేట రమ్మంటే ఇల్లంతా నువ్వు ఎప్పుడు బయట ఉంటావా కొడుతా నేను అవ్వరు కాదురా కాదురా అయ్యో బాగానే వస్తాను వీళ్ళకైతే కాదు కానీ ఆయన వాళ్ళు అంజ కొడుకు పసు నీళ్ళు కలుపుతారా నాకు కొడుకుని కాదే ఆ పసు నీళ్ళు తల్లికొచ్చి దాని తల్లు అన్నీ ఉడిసిన ఆకిలు ఉడిచినవా ఇక్కడేనా రాకిలు ఉడితే నేను ఎట్టు ఉడుతాను తెల్లారు లేచి దవదా నువ్వు నీకేమనిపిస్తావు నువ్వు దాలు నువ్వు నా జోలికి రాకు మరి నువ్వు ఏమనుకుంటున్నావు మరి కంట్రోల్ బియ్యం పని చేపిస్తా ఇవులే డీలర్ ఎవరనుకుంటారు ఇప్పుడు ఆయన కథ చూస్తుంది కత్తే పొల్ల మంచుకున్న న్యాయం పడవాడా లంచ కొడుక మీరు నవ్వినట్టు కాదు మీ పింఛన్ పని చేపిస్తా ముసలి వాళ్ళు అందరినీ రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారు కొత్త మీరు బోల్ తీసుకురావే ఇక బోల మీద పసు నీళ్ళు చల్లుకున్నది ఇంట్లో తీసుకున్నా అయ్యా నువ్వేమనుకుంటున్నావు సమితి నా జోలికి రాక నువ్వేమనుకుంటున్నావు నేను మంచిదాన్ని కాదు నీ పిచ్చిలాంటి పోలా చెప్పు
నాకు 3 పిల్లలమ్మా. అన్న ఉంటావే తాలేవా కల్లా తల్లి. అమ్మ నాకు ఇంత అన్నం పెడితే నా 3 పిల్లకన్నా పెట్టుకుంటాను. కాదు కానీ నేను ఇయ్యాల పని చేసి ఇయ్యాలని అన్నం పెడతాను అనురా. ఇయ్యాల పని చేసి ఇయ్యాలని అన్నం పెట్టాను నేను. రేపు రాబో రేపు పెడతా పో. ఇవాళ భోజనంలో అయినావు ఇల్లు ఊడ్చినావు. అయ్యో నీ పని ఇయ్యాలని చూసిన రేపు చూస్తే నాకు జాలి అనిపిస్తే అప్పుడు నీకు అన్నం పెడతా. ఏంటి నువ్వేమనుకుంటావు? నీకు నాకు పంచాయతీ కావాలి ఇవ్వలే. నువ్వేమనుకుంటావు? నా జోలికి రాదు మరి. అబ్బో బయటకు వచ్చావు కదా కూర్చున్నాడు కూర్చొని ఇది ఇట్లా అట్లా చెప్తాను వీడికి. ఇప్పుడే అన్నవాడిది కాదే ఓ లంచ కొడుకు అన్నం ఉన్నది చెప్పకురా. ఇప్పుడే అన్నవాడిది అబద్ధం ఆడతావే. ఇంట్లో దొంగ పారగా మన కోట్ల అబద్ధం ఆడద్దే. అద్దు బిడ్డ ఇగో ఇప్పుడే అన్నం వేడి వేడి అన్నం అయినా ఇంకా మన అన్నం కూడా తినలేదు. కొంచెం అన్నం ఆ తల్లికి అన్నం వేయి పుణ్యం. అద్దంట అంటే వీడు ఉన్న గుట్టంతా బయట పెట్టబట్టి అద్దురా. ఇగో అన్నం పట్టుకొచ్చిన అన్నం కూడా పట్టుకొని వచ్చిన. ఇగో అన్నం అయిపో. దూరం ఈ అన్నం అంతే ఎవరు తింటారే? నువ్వు తింటావా? నేను తింటారా? తుర్కశిచ్చ తింటారా? తుర్కల గురించి తుర్కశిచ్చ అత్తరానే నువ్వు 3 అయినవే. తుర్కాయన ముచ్చింది అట్లయినా కూడా తుర్కాయన వెళ్ళి అవుతుంది. అట్లయినా ఈయన కోపం వస్తుంది అలాగా అన్నీ ఉంటుంది. ఇగో అన్నం ఎత్తపట్టు దూరం ఉండు. ఇంతమంది మెయింటైన్ చేస్తాను. దూరం ఉండు ఇక పట్టు. మెయింటైన్ చేయరాదు. ఆయన లుంగి ఇడు చదువుతాడు. నన్ను చూసిన కాదు లుంగి ఇడు చదువుతాడు. తిరుపతి సుతం ఎట్లా ఆయన ఎట్లా కాళ్ళు ఊపుతాడు. తిరుపతి సుతం కాళ్ళు ఊపుతాడు. ఇగో అన్నం మీదకి వెళ్ళేస్తా. తిరుపతి ఐ లవ్ యూ. అమ్మా ఉంటే అప్పాలుంటే అబ్బో చూసినావా తిరుపతి? ఇటేడు రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు అన్నం వేసినాక శాఖ వేసినాక అప్పాలేమో అన్నాడు. దానికి చూసి రాను మా ఇంట్లోనే రావా అసలు దాన్ని ముక్కోకురా. మాదిగలో మన్నప్పుడు ఏడబుద్ధి వచ్చింది. ఓ అవ్వ మా ఇంట్లో పచ్చడి అప్పాలు చేసింది నిన్ననే మా అవ్వ. అత్తురా అవి ఉన్నాయో చెప్పకురా. లేవ్వండ్రా. అయితే గాని నేను వండుకునుడుతోనే వడ్లసిన ఆయన అచ్చుడుతోనే మీరు గుసగుస పెట్టుకుంటా అప్పాలు కరకర కొరుక్కుంటా నేను ఇంటలేనని మీరు చూస్తారు కానీ నేను ఇంటుకుంటూనే ఉన్నా. అప్పాలు పోసుకొని మంచిగా దాక్కుంటుంటా. ఇప్పుడు అన్ని అప్పాలు ఎత్తామని అప్పాలని ఏం చేస్తావే? తిరుపతి బాగానే లుంగి మంచిగా అనుకో. నువ్వు లుంగి మంచిగా అనుకో. కథ పోతుంది కథ. అయితే ఇక అప్పాలు వేయకపోతే పోరు నొక్కినేటట్టు అడ్డాయన గురించి ఏమైతే ఊరికే ఈ అప్పాలు పాడవాడికి పో. ఇక్కడనే అప్పాలు అప్పాలు వేసి మళ్ళీ ఒకరు దూరం ఉండు. ఇంట్లో దూరం ఉండు. మీ గొప్పకం అట్లమే ఇంట్లో అదుగా గొప్పకం అట్లమే.
భర్త తినేమో తినలేమో ఉపవాసం ఉంటా ఆ కట్టెలమ్ముకొని వంట సరుకులని కట్టెలమ్ముకొని ఉప్పుతో 9 పప్పుతో 10 తర్వాత బాధలు కట్టి తిరగదాదుకుంటాను మాయమ్మ తిరగదాదుకుంటాను అట్టగొల్లి రోజులు మాయమ్మ అటగొన్ని రోజులు మాయమ్మ రోజులన్నా గడవడరా మాయమ్మ ఇక అటగొన్ని రోజులు కట్టాలి పిల్లలు అనుకుంటాను కదా వీళ్ళ సంగతి ఇక్కడ అడవి లోపల ఉన్నది గనాడు చూడు ఇక ఇడికి దగ్గర మానుకోండి ఎవరు వేరే మానుకోవడం మారాదు భార్య మా లక్ష్మి ఇక వాళ్ళ కన్నా కొడుకు రాదు రావేశ్వర రాదురా రామేశ్వర మహారాజు వినవా బడిలోన పిల్లాడు 20 ఏళ్ళ కొడుకునమ్మా చిన్నప్పుడే చూసినవా పుట్టుడుతోనే 21 రోజు నాడు పేరు పెట్టుకుంటుతోనే అమ్మ ప్రాణం మీద ఆయన ప్రాణం పోతే వీరసేనుని చేతుల పెరిగిల్లురా అయ్యో పడిచిట్టి కాంగనే ఇంటికి పోయి నా తల్లి దేదా అన్నది రత్తనన్నాడు బాలుడు రామేశ్వర రాజు ఓ అమ్మా దేవ దేవ కూడా చాలా వాడలెల్లుకుంటా గురు వాడలెల్లుకుంటా కొల్ల వాడలెల్లుకుంటా దేవ వాడలెల్లుకుంటా ఆపు వాడలెల్లుకుంటా వత్తండ చూసినవా ఇక రాజులాగా ఊళ్ళకెళ్ళి వత్తండ చూసిన రాజుల కంచెల నుండి పోతాంటే మా నాయన చూసినవా అల్ల కింద రాజ్యం వెళ్తాండు ఈ రాజ్యం మాది కాదు ఈ దేశం మాది కాదా ఎవరి కింద నన్న మా నాయన కొలువు ఎత్తండని ఇక చిన్న పోయి బాలుడైన రామరఘురామ మా నాయన తల్ల కింద రాజ్యం వెళ్తాడు సింహాసనం పక్క పెట్టుకొని చెక్క గుర్తు చేసుకొని రాజ్యం వెళ్తాడు ఈ రాజ్యం మాది కాదా ఈ దేశం మాది కాదనని రాను కచేరీకి తండ్రి దగ్గర ఏరుకున్నవాడేనా నాయనా వీరతేనా నాయనా కొడుకు రామేశ్వర మహారాజు గిదగిద ఉరికచ్చి కోడి రెప్పలకి కోడి పిల్ల ఎట్లా ఉరికచ్చు గిదగిద ఉరికచ్చి తండ్రి సంఖ్య ఏరేందు కొడుకు రామేశ్వర మహారాజు కొడక ఎన్నడైనా నువ్వు కచ్చిరి కాడు అన్నాడు చూడు ఇంటికి పోయి తల్లి చేత అన్నది బడికి పోయేటోడు నానా పల్లె పంతులో ఏదన్న మాట అన్నడా ఇక్కడ మీ తల్లి ఏదన్న మాట అన్నదా
మంచిగా చెప్పాలి. ఆరేళ్ళ రజిత రామ్ కుమార్ మనవరాలు. ఈ అమ్మ పేరు ఆర్ఎల్ రజిత. నా పేరు శ్రవణ్ కుమార్. ఆర్ఎల్ రజిత మనవరాలు. ఎవరి పేరు మనవరాలు శ్రావణు కుమారు రజిత. సుగుణమ్మ పేరు క్లారిటీ అర్థమైతలేదు. ఈమె పేరెంట్స్ చదివిస్తాడు మనవరాలు. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. సుగ్రమ్మకు మనవరాలు గది నా భార్య రజిత. ఈ పేరు శ్రవణ్ కుమార్. ఆరెల్లి. మనవడు శ్రావణ్ కుమారు. మనవరాలు రజితవ్వ. ఈమె ముని మనవరాలా? నా బిడ్డ. ఈమె పేరు సిరి. మనవరాలు ముని మనవరాలు సిరి. కొడుకు సుజిత్. మనవడు అన్నట్టుగా మనవడు సుజిత్. మనవడు ముని మనవడు సుజీతు. సుజీకా సుజిత్. సుజిత్. మనవడు శ్రావణ కుమారు. మనవరాలు రజిత. ముని మనవరాలు సిరి. మనవడు సుజీత్. అలా మా అమ్మ చిన్ననాడు ఉయ్యాడు చేతిలో ఎత్తుకున్నది అమ్మ సుగుణవ్వ. అమ్మ బాకెట్ల తీరాలి, అమ్మ రుణం ఎట్లా తీరాలని మనవరాలు రజితవ్వ, మనవడు శ్రావణ కుమారు. అమ్మ పేరు మీద ఒక 116లే. వెళ్ళిపోయావా అమ్మమ్మ మళ్ళీ వస్తావా, వెళ్ళిపోయావా అమ్మమ్మ మళ్ళీ వస్తావా, వాడెళ్ళిపోవంగానే మా అమ్మ వాడ విన్నవాయనా బొట్టుకు రూపమైనవా నీవు వెలిగే వెన్నెల వెలుగు పైతవా, నీవు పొడిసే బొట్టుకు రూపమైనవా, వెలిగే వెన్నెల వెలుగు పైతవా, పోతమున్నా పోతమున్నానే మనవరాలా నేను, మనవరాల రజితవ్వ. నా బిడ్డ బిడ్డవని బిడ్డను పుట్టినాడు నేను కొండంత సంబరపడ్డనే అమ్మో, నీ మీద నా ప్రేమ తీరలేదు. మనవడా శ్రావణ కుమారు, మీరెన్నడన్న ఒక్కరోజు అమ్మమ్మ ఇల్లని మీరు నా ఇంటికి అత్తే నాయనా. మా మనవడు శ్రావణ కుమార్ వచ్చిన నా మనవరాలు రజితవ్వ వచ్చిందని మీ కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన నాయన, మీ కట్టం అడిగిన మీ సుఖం అడిగిన నాయన. ఈ అడిగి ఒక్క రోజు గడిచి 11 రోజులు గడతాని రేపు తెల్లారి మీరు ఎవరింటికి వాళ్ళు పోతే నాయన నా ఇల్లు తిన్నబోతుంది. అమ్మ బాగి తీరుతుంది నాయన, నా రుణము తీరుతున్నదయ్యా. నేను పోతమున్నాను మనవాడా నేను, ఈ అమ్మ బాగి తీరినయ్యా శ్రవణయ్యా నాది. ఓ మనవడా శ్రావణ కుమారు, నా మనవరాలు రజితవ్వను నీ చేతులు పెట్టినప్పుడు నాయన నా బిడ్డ నా మనవరాలు నా బిడ్డ పైలమని చెప్పిన నాయన, ఇక నా బాగి తీరుతుంది, అమ్మ బాగి తీరుతుంది, అమ్మమ్మ ఇల్లు బాగి తీరుతుంది. మనవరాల రజితవ్వ నేను భూమి మీద ఉంటే బిడ్డ ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా అమ్మమ్మ ఇల్లని నువ్వు నా ఇంటికి అత్తువే అమ్మా. నేను పోతమున్నానే మనవరాలా నేను, ఏ అమ్మమ్మ బాగిరేనే ఓ మనవరాల తిరవా. నా మనవరాలు బిడ్డ పుట్టింది, నా మనవరాలు బిడ్డ పుట్టిందని నేను కొండంత సంబరపడ్డరే అవ్వా. ఓ మనవడా సుజీతు, నా మనవరాలు రజితవ్వ ఒక కొడుకు ఒక బిడ్డని సంబరపడ్డా.
మిమ్మల సంకలు ఎత్తుకోని వాడల పొండి తిరిగిన బిడ్డ ఈ అమ్మ బాగి వేరుతంది తాతమ్మ బాగి వేరుతంది నా రుణమ వేరుతంది నానా అమ్మా సుగుణవ దేవుని సన్నిధి అమరజ్యోతి ఉండాలి మనవడు శ్రావణ కుమారు మనవరాలు రజితవ్వ మునిమన అనువరాలు సిరవ్వ మనవడు సుజీతు కలల్ల నీడల్ల కనబడిపోవాలి కనుకనేమి అమ్మ సుగుణవ దేవుని శివుని పాదలక్కడ అమరజ్యోతి వెలుగా అయి ఉండాలనమ్మా రామేశ్వర మహారాజు చూడవే అవ్వా రామేశ్వర మహారాజా చిలుకలాంటి మగ తిన్న ఉత్తుకున్నావు అలాంటి మగవాళ్ళు చూపుకున్నావు బల్లె పంతులు ఏమన్నా నిన్ను మాట అన్నాడా ఊళ్ళకి వెళ్ళొద్దంటే ఊళ్ళో ఉన్న మంది నిన్ను ఏమన్నా మాట అన్నారా ఏడేడు మేడల్ల మీ తల్లి ఉంటుంది మీ తల్లి ఏమన్నా మాట అన్నదా ఇలా చిలుకలాంటి మగ తిన్న ఉత్తుకున్నావు అలాంటి మగవాళ్ళు చూపుకున్నావు మండలి మావిడ ఒత్తుకున్నావు అన్నవాళ్ళు ఆయన నేను తిన్నవేన కారణం ఏదో కాదు నానా నాయనా నల్ల కింద రాజ్యం వెళ్తాను ఈ రాజ్యం మనది కాదా ఈ దేశం మనది కాదా ఈ ఎవరి కింద నన్నను కొలువు ఎంతానవానే నాయన వీరసేన రాజా కొడుకు రామేశ్వరం మహారాజు ఒక్కొక్క మాట అడుగుతా అంటే మంత్రి వీరసేనుడు గుండెలు ఉలిపోతానే తెలుగులో వచ్చిపోతానే రామేశ్వర మహారాజు చిన్ననాడు చిన్నోడు పెరిగినాడు పెద్దోడు అయిండు నా ఎత్తు కొడుకు అయిండు నిజమంటే నిప్పు లాంటిది నిప్పును గుప్పిట్ల పడి తాగుతుందా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ కొడుకు తెలవవలసిన నిజమే అనుకున్నాడు కొడుక రామేశ్వర మహారాజా ఈ రాజ్యం నాది కాదు ఈ దేశం నాది కాదు నాన్న నా కన్న కొడుకే కాదయ్యా రాజ్యం నాది కాదు దేశం నాది కాదు నువ్వు నా కొడుకు కాదన్నవానే నానా కాదలేక మా అమ్మ సాధుల్లో కలిసింది ఏదలేక మా నాయన ఏ రాజా అన్నపోతే నన్ను చెత్తకుండిలే నన్ను తీసుకొని నువ్వు కన్న కొడుకు లెక్క నానా నానా గారు అవదాన ఇవ్వాలేవా నానా గారు గీడున్నారా మీ నాయన గీడున్నారంటే ఎట్టిదైన మావే గుడ్డిదైన మావే మావ పిచ్చిదైన మావే గీడున్నది రంటే మావయ్య రాదులు నేను కలబోతానయ్యా ఇక అమ్మనల్లా చూడవాలే నాన్నగారు ఇక అయ్యనల్లా చూడవాలే నాన్నగారు రామేశ్వరం మహారాజు ఒక్కొక్క మాట అడుగుతా అంటే అనుకున్నాడే నాయనా భూమిదికి వచ్చి నేను నరమానునికైనా రూపం ఇచ్చినోడు తండ్రి నవమాసాలు మోసి ఎర్రటి రక్తాన్ని తెల్లటి తనవాళ్ళు చేసి సాదుకునే కన్న తల్లి ఉంటది నానా మరి నేను నింగి నుండి తెగిపడ్డ నింగి చుక్కనా చెత్తకుండి కాడి కుక్కనా ఏ తల్లన్న కనిసాలలేక చెత్త కుప్పలు ఎత్తే నన్ను తీసుకొచ్చుకొని సాదుకున్నావా నాన్న అని ఆ కొడుకన్నప్పుడు కొడుకను వచ్చగాను కాదు బుచ్చగాను కాదు అర్దేశం కాదు పరదేశం కాదు నానా ఈ ఊరేలే రాదు మా నాడు చూడు మాణిక్యేంద్ర మహారాజు మీ తల్లి పేరు మహాలక్ష్మి దేవి కొడుకు బిడ్డలు లేక కోటి యాత్ర కొల్లారికి బల్లగడితే ఏ భగవంతుడి కృప వల్ల నువ్వు ఒకగాను ఒక కొడుకు అడిగినాక 3 ఏళ్ల 21 రోజులు ఆడు మీ తల్లికి బాలంత రోగం వచ్చి మీ తండ్రికి గుండె దడచ్చి భార్య భర్తల ప్రాణం పోతంటే కొడుక మంత్రి వీరసేన నువ్వు కొడుకులు లేనోని బిడ్డలు లేనోని సాదుకుంటే పుణ్యం రా సంపుకుంటే పాపం అని నిన్ను తీసి నా కాళ్ళ మీద ఎత్తే చిన్ననాటి కాంచి నిన్ను అవ గుర్తు తెలవకుండా ఏ గుర్తు తెలవకుండా దాదుకున్నా కాదు నానా మానుకోడమారాయవు మాలక్ష్మీదేవి నువ్వు కొడుకులో కొడుకులని కోడి నోవుల్లో కొల్లారి వాళ్ళు కడితే
నేను పుట్టినాక 21 రోజు నాడు మీ ప్రాణం పోతే అవ్వ బలగలేకపోయినా ఎవరిగలేకపోయినా వీరసేనుడి కాళ్ళు మొక్కి కాళ్ళ మీదే తిల్లానే అవ్వా అయ్యయ్యోనే నాయనా అయ్యయ్యోనే నాన్నగారు ఎందుకంట నాయనా వల్ల నాయనారే నాయనా వీరసేన రాజా కులందకు ఓరివైన నీ కులమెంత మీరే నాయనా నేను అవ్వగండాన ఉచ్చపోరు నేను అయ్యగండాన ఉచ్చపోరని నా అవ్వ ప్రాణం పోయినప్పుడు నా నాయన ప్రాణం పోయినప్పుడు నా అవ్వ కాట్నం లేస్తే నా అయ్య కాట్నం లేస్తే ఇక నాది ప్రాణం ఓనా మీద కట్టినానా కట్టి అల్లా వస్తున్నా చదువుకున్న బాకి ఎట్లా వేరవాదే పట్టు పొందనా ఆయన కదా పట్టుకుని తాదుకున్న బాకి లేరదు కడుపున తల పెట్టని తాదుకున్న బాకి లేరదే నాయన నీ 2 గాళ్ళు మొరిగినా ఇక చదువుకున్న బాగిమా బాగి అల్లా వేరదయ్యా కన్నీళ్ళ తోరి నీ ఎల్ల కాలు నీ కాళ్ళు గడిగిన గాని చదువుకున్న బాగిమా బాగి అల్లా వేరనయ్యా మీదనో అంటాడు చూడవా ఆ కొడుకు రామేశ్వరరావు గిటికి దూరికొచ్చి మంత్రి కాళ్ళ మీద పడ్డప్పుడు కొడకాను పుట్టింది రాజులైన్లల్లా నేను పుట్టింది నీ కాళ్ళ కాడ పని చేసే బోయే కులవులా నువ్వు నా కాళ్ళ ముప్పే పచ్చి కూడా చేసిన పాపాన పడిపోతున్నారా ఎందుకు ఎడతాను నాన్న అన్న ప్రేమల కన్నా సాదుకున్న భ్రమలు ముప్పై అన్నారు చిన్ననాటి కాంచి నేను అవ్వ గుర్తు తెలియకుండా అయ్య గుర్తు తెలియకుండా దాదుకున్నా అని ఆనాడు అనుకున్నాడు మంత్రి వీరసేనుడు మరి చిన్ననాడు ఈ కొడుకు కనుక నీ అవ్వయ్య రాజుల ప్రాణం పోతే ధర్మంగా దానం చేసినా ఆ అవ్వయ్య రాజుల కనుక నేను బుడిది ఏ గంగల గదవలేదు ఏ గంగస్థానాన్ని పోలేదు రామేశ్వర మహారాజా అని ఆ కొడుకును తీసుకున్నాడు కొడుకును కనుకని అన్నాడు చూడు రామేశ్వర మహారాజు వెంట పెట్టుకున్నాడమ్మా పాడా